హాయ్ ఫ్రెండ్స్. పొద్దుట ఇడ్లీ పిండి మిగిలితే దాన్ని వెరైటీగా దిబ్బ రొట్టె వేసుకుందాం. దానికి కావాల్సినవి 2 క్యారెట్లు సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఒకటి లేదా 2 తింటే చాలు ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 2 గంటలు ఇడ్లీ పిండి వేసుకుందాం. అన్నీ కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఇలా అనుకోవాలి. ఇంకా దానిపైన ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు కాలనిద్దాం. మూత తీసుకొని ఇలా తిప్పేసుకుందాం. రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఇలా కాలాక తీసి పక్కన పెట్టుకుందాం. ఇలానే ఇంకెన్ని చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీంట్లోకి టమాటా చట్నీ లేదా పల్లీ చట్నీ ఏదైనా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పిల్లలకు పెట్టండి ఫ్రెండ్స్, ఇలాంటివి బలం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు డిన్నర్లోకి ఏం చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లోపల సాఫ్ట్గా మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి గుడ్ నైట్ అందరికీ.